కార్తీక మాసం, అందున అమావాస్య చాలా గొప్పది. అందుకే తమిళనాడు వాళ్ళు ఎక్కువగా లింగ ప్రతిష్టలని అమావాస్య నాడు చేస్తారు. అమావాస్య పట్టైనది, మంత్రజపానికి బాగా పట్టైనది, శివలింగ ప్రతిష్టకి మంచిది. ఆశ్వీజ మాసం దీపావళి అమావాస్య అనమాట. అది ఏకంగా అప్పటికి దీపావళి లేదనుకోండి, అప్పటికి దీపావళిని లక్ష్మీ పూజగా భావించేవారు. ఆ రోజే రామేశ్వరలింగ ప్రతిష్ఠ కూడా జరిగిందని కొంతమందికి తెలియదు. ఇది అమావాస్య ముహూర్తం సరిగ్గా మధ్యాహ్నం 11:48 అభిజన్ ముహూర్తంలో దీపావళి అమావాస్య, అది ఆశ్వీజమాస అమావాస్య, లక్ష్మీ పూజ తిథి. ఆ రోజు 11:42 నుంచి 48 మధ్యలో శుభముహూర్తం ఉన్నది. ఈ నిమిషమునకు జ్యోతిర్లింగం కైలాసం నుంచి తెప్పించవలసిందే. తెప్పించగానే ఇక్కడ ఇసుకలో పెట్టేద్దాం, ప్రతిష్ఠ జరిపేద్దాం, యథాశక్తిగా పూజిద్దాం, ఆలయం తర్వాత కడదాం అన్నాడు విభీషణుడు.